ఈయన దగ్గరికి వెళ్తే మనకి జ్ఞానం లభిస్తుందేమో అని వెళ్ళి సనకసనందనాథులు అక్కడికి చేరి ఆ శిష్యుల్లో వాళ్ళు అవి కూర్చుని చూశారు ఆయన్ని. చూసిన వెంటనే సర్వ సందేహాలు పటాపంచలైపోయాయండి. ఇక్కడ ఆయన చూపు పడితే చాలు, అంతే. ఆ చూపు పడితే ఏమవుతుంది, ఇందాక చెప్పుకున్నాం కదా, వెంటనే దోషాలు దగ్ధమైపోతాయి, జ్ఞానం అనే కాంతి వస్తుంది, శాంతి అనే చంద్రకాంతి లభిస్తుంది. ఇక్కడ ఆ మూడు లభించాయి అంతే. సమాధానం అంటే జవాబు కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, సొల్యూషన్ అది కావాలి. ఇక్కడ ఆ సమాధాన స్థితి లభించిందండి వాళ్ళకి. ఇక్కడ ఆ ఇచ్చిన గురువుగారు ఎవరు? దక్షిణామూర్తి. అని ఉపన్యాసం ఇవ్వలే, ఎందుకంటే చీకటి బాగా గదిలో ఉందనుకోండి, మీరు దీపం వెలిగించారు, దీపం వచ్చి చీకటి వెళ్ళిపొమ్ము ఎందుకనగా అని ఉపన్యాసం ఇస్తుందా? అంటే దీపం వెలిగితే చాలు చీకటి పోతుంది, దక్షిణామూర్తి స్ఫురిస్తే చాలు అజ్ఞానం పోతుందండి. అటువంటి వాడు దక్షిణామూర్తి స్వరూపం.